హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇక్కడైతే ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నా ఏంటిదని అయితే షూట్ చేసిన. షార్ట్ వీడియో చేద్దామని అనుకున్నా యాక్చువల్గానైతే, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయ్యేసరికి ఒక చిన్న లాంగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నట్టు. ఈరోజు అయితే నేను మన గుత్త వంకాయలు ఉంటాయి కదా, అవి చాలా రోజుల తర్వాత తీసుకొచ్చిండే మా హస్బెండ్ అయితే. మేము దగ్గర ఒక 2 years అయితే అవుతుంది అనుకుంటా మసాలా వంకాయని అయితే వండుకొని. నార్మల్ వంకాయనైతే చేస్తా కానీ ఇంకా మసాలా వంకాయనైతే ఇంకా చేసుకోలే అన్నట్టు చాలా రోజులు అయిపోయింది. ఇక్కడైతే ఫస్ట్ రైస్ కడిగేసి రైస్ అయితే పెట్టేసిన. ఇంట్లో అయితే పూజ ఇట్లా అంతా అయిపోయింది. పూజ అయిపోయేసరికి ఇంకా అంత పని అంతా అయిపోయేసరికి 12 అట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. 12:30 అయిపోతుంది. ఇంకా లంచ్కి అయితే కొంచెం లేట్గానే తింటాం అన్నట్టు. ఆ రోజు అయితే మా హస్బెండ్ ఇంటికాడ ఉంటే లేట్గా తింటాము. ఒకవేళ డ్యూటీకి ఇట్లా వెళ్ళేది ఉంటే మార్నింగే వంటకి ఇట్లా వేసేస్తా కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి నాకు అంతేం పని ఉండదు. కాకపోతే ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడనైతే వంకాయలు అయితే ఫస్ట్ వాష్ చేసేసుకొని ఇంకా మసాలా కర్రీ కోసం అయితే ఇక్కడ కట్ చేస్తున్నా అన్నట్టు. సాల్ట్ వాటర్లోనైతే వేస్తున్నా. రైస్ అయితే పెట్టేసిన. ఇంకా పాప కోసము కొంచెం రైస్, పెసరపప్పును క్యారెట్ వేసి రైస్ చేస్తున్నా అన్నట్టు. ఆమె కోసం కూడా సపరేట్ నానబెట్టేసిన. అప్పటికే ఒక 1/2 hour అట్లా నానితే కొంచెం ఆమెకి మంచిగా తినడానికి స్మూత్గా ఉంటుంది కదా. మంచిగా పప్పులు కూడా నానితే టేస్ట్ అనేది బాగుంటుందని ఫస్టే నానబెడతా. ఒక 1/2 hour అయినా నానబెడతా. మళ్ళీ పాపకు ఉగ్గు కూడా తయారు చేసిన అన్నట్టు. చాలా రోజుల తర్వాత ఉగ్గు తయారు చేసిన. అసలు తింటలేదు, ఏం కూడా అన్నం తింటలేదు, ప్లస్ ఉగ్గు పెట్టినా తినదు కదా అని చెప్పేసి ఇక మధ్యలో కొన్ని రోజులు అంతా కూడా ఉంచేయడమే చేసింది. అందుకనే ఉగ్గు కూడా చేయలేదు. ఇప్పుడే ఉగ్గు మళ్ళీ తయారు చేసిన. ఆ రెసిపీ అయితే షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. ఇక్కడైతే ఆ బ్రింజల్స్ అన్నీ కట్ చేసేసి టమాటాలు అయితే కట్ చేసేస్తున్నాయి. ఇక్కడ మసాలా కోసం అయితే పల్లీలు, నువ్వులు, ఇంకా కొన్ని ధనియాలను, మన లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసుకున్నాను అన్నట్టు. ఇంకా మిక్సీ పట్టడానికి కొబ్బరి అయితే లేకుండా ఫ్రెండ్స్. కొబ్బరి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కదా, కాకపోతే లేకుండా నా దగ్గర, అందుకని చెప్పి అదైతే స్కిప్ చేసి ఉండే. మళ్ళీ ఆనియన్, టమాటో కూడా ఫస్ట్ అవి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి మళ్ళీ ఇవి కూడా వేసేసి పసుపు, కారము, మనం ఏమేమి కర్రీలు వేస్తామో అవన్నీ కూడా దాంట్లో వేసేసి మిక్సీ పెట్టేసి ఒక పేస్ట్ లాగానైతే తయారు చేసిన అన్నట్టు. ఇంకా రైస్ అయితే నేను ఎప్పుడు కూడా వంపుతా ఫ్రెండ్స్. చాలామంది వంపి తినరు, డైరెక్ట్గానే పెట్టేస్తారు. కాకపోతే ఇంకా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అట్లా వంపుడే అలవాటు అయింది అన్నట్టు. ఇక వంపే తింటాము ఎప్పుడైనా సరే. నాకు అట్లనే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే రైస్ కూడా పంపిస్తున్నా. పాపనైతే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, చూసుకుంటారని చెప్పేసి అప్పుడే పడుకొని లేచింది. ఇంకా ఆడుకుంటూ ఉండే. ఇంకా ఇక్కడనైతే వేస్తున్నాను చూడండి, పసుపు, కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ ఇంట్లోనే వేసేసి ఈ మసాలానే ఒక 5 to 10 minutes వరకు మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మగ్గనియాలన్నట్టు. అట్లయితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అంటే సగం సగం మగ్గనిచ్చినాం అనుకోండి, ఆయిల్ బయటకు వెళ్ళక అంటే పచ్చి వాసన లాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇది మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గనియాలి. ఇక్కడ పాప వచ్చేసింది అన్నట్టు. కొంచెం సేపే ఉంటుంది. పాట పాడుతున్నావా అని. ఫ్రైడే చాలామందికి లేట్ అయిపోతుంది కదా లంచ్ అయితే. ఇంకా ఇక్కడనైతే చేసేస్తున్నా నేను. యాక్చువల్గానైతే సాటర్డే చేద్దామని అనుకున్నా నేను. ఫాస్టింగ్ కదా, రోజు ఒక్క పూట తింటాం కాబట్టి మంచిగా తినచ్చులే అని అనుకున్నా. కాకపోతే మా హస్బెండ్ ఉండరు కదా, ఇంకా ఇలాంటి మసాలా కర్రీస్ మనం మార్నింగే తొందరగా లేచి చేయలేము. అంటే ఫాస్ట్గా కావు కదా లంచ్ బాక్స్లకి. అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఉన్నప్పుడు అయితే చేస్తున్నా. నాకైతే చాలా అంటే ఈ ఆఫ్టర్నూన్ మంచిగా అంటే వేడివేడిగా తినడమే అలవాటు అన్నట్టు. అప్పుడు సిద్దిపేటలో ఉన్నప్పుడు మేము అప్పటిదప్పుడే వండుకొని, ఇంకా మా హస్బెండ్ లంచ్ టైంకి వచ్చేటోడు, ఇంకా అప్పుడు ఫ్రెష్గా వండుకొని తినేటోళ్ళం. ఇంక ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా ముందే వంట చేసి పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. పోయిన రోజైతే ఇంకా ఇంటికాడ ఉన్న రోజైతే మంచిగా ఆఫ్టర్నూనే చేసుకొని తింటాము మేమైతే. ఇక్కడనైతే మన బ్రింజల్స్ అయితే ఒక 5 to 10 minutes అట్లా మగ్గినాయి అనుకుంటా. ఆయిల్ని అయితే ఫ్రై చేసిన. మళ్ళీ అదే ఆయిల్కి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. మన కుచిపాపనైతే వస్తుంది, కాళ్ళు పట్టుకుంటుంది, లేకపోతే డ్రెస్ ఇగ్గుతూ ఉంటుంది. ఆమెను అంతసేపు అట్లా ఉంచలేం కాబట్టి మళ్ళీ తొందరనైతే ఇంకా ఎత్తుకొని చేయాలని అంటే ఏడ ఆయిల్ పడుతుందో ఫేస్ మీద అని చెప్పి భయం అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక టీవీలో ఏమైనా సాంగ్స్ అట్లా పెట్టేస్తాను నేనైతే. పెట్టేసి ఇంకా పాపది కూడా అయిపోయింది. ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు పాపకు కూడా తినిపించేస్తే తర్వాత మేము తినేయచ్చు కదా అని చెప్పేసి పాపనైతే తినిపించేస్తున్నా. అసలు ఈ మధ్యలో మస్తు బక్క అవుతుంది ఫ్రెండ్స్. అసలు పాపనైతే
అసలు ఏం సరిగ్గా తింటలేదు. ఆమెతోనే అసలు ఎంత ఫేస్ అయితే చిన్నగా అయిపోయింది. ఇంకా బర్త్డే వస్తుంది కదా, మంచిగా ఫొటోస్ తీపిద్దామని అంటే మస్తు బక్కగా అయిపోయింది. ఎందుకో ఏమో ఫస్ట్ ఉన్న కలర్ అయితే లేనే లేదు ఫేస్లోనైతే. ఆ జ్వరం వచ్చుడేందో కానీ మొత్తం అన్నం తినకుండా అయిపోతుర్రు పిల్లలు అయితే. ఇంకా అయ్యాను కూడా అట్లనే, జ్వరం వస్తే అసలు తినడు. ఇట్లా ఇంట్లో పూజ చేసుకున్న రోజు మన పూజ రూమ్లో ఇట్లా దీపాలు వెలుగుతుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అంటే రోజు చేయాలని అనిపిస్తుంది, కాకపోతే ఇంకా చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అందుకనే చేయను అన్నట్టు. ఇక కొంచెం పిల్లలు పెద్దగా ఈ స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా చేసుకోవచ్చు కదా రోజు అన్నట్టుగా నేను కూడా ఉన్నాను అన్నట్టు. ఇలా పాపది రైస్ అయిపోతే మంచిగా ఎంత మ్యాష్ చేసేసి తినిపేసేదా. ఆల్మోస్ట్ ఇంకా మాది కూడా తినడానికి ఇష్టపడుతుంది, కానీ ఎంతైనా ఆమె కడుపు నిండదు కదా మనం తినిపించే దాంతో. ఇంకా వాళ్ళకి సపరేట్గా ఇట్లా వండి పెడితేనే ఒక 2 ముద్దలైనా ఎక్కువ తింటారని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళ కోసం చేస్తున్నాను నేను. కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను అన్నట్టు. యాడ్ చేసేసి మంచిగా చల్లగా అయినాక వేడివేడిగా ఒకటే పూట కోసం చేస్తా వేడిగా అంతే. ఇంకా ఎక్కువనైతే అస్సలే వండను, అంటే ఏ పూటది ఆ పూట పెట్టడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమము. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.